వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పట్టణంలోని పలు పురవీధుల్లో గణనాథులను దర్శించుకున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. అధికారులు అనుమతించిన చోటే నిమజ్జనం చేసుకోవాలి, సీఏ మోహన్ కుమార్. సీఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. సిబ్బంది వేధింపులు భరించలేక కేజీవీపీ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం. హైడ్రా వెనుక ఉన్నదే చంద్రబాబు, పాడి కౌశిక్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, రేవంత్ రెడ్డి అసలు నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా, నీకు ఆ అర్హత ఉందా? ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి అరకెపూడి గాంధీ రౌడీలాగా వాహనాలు వేసుకొని వెళ్తుంటే వారికి పోలీసులు ఎస్కార్ట్గా వచ్చారు. గత 10 ఏళ్లలో ఇలాంటి దాడులు ఎప్పుడు జరగలేదు. హోంమంత్రి తన దగ్గరే పెట్టుకుని రేవంత్ రెడ్డి శాంతి భద్రతలు కాపాడలేకపోయాడు అని కేటీఆర్ అన్నారు. మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు వలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా, లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికెప్పుడు గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? సిపిఎం కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్ కు సీతారాం యేచూరి పార్థివ దేహాన్ని తరలించారు. అభిమానులు సందర్శనార్థం ఏకేజీ భవన్ లో ఆయన భౌతిక కాయానికి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆ తర్వాత పార్థివ దేహాన్ని ఎయిమ్స్ కు అప్పగించనున్నారు. గోకవరంలో శ్రీ వీరభద్రునికి గద్దె కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రానున్న
శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పందిరి ఏర్పాట్లను చేశారు. ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ విజయవాడ అమ్మవారి అలంకారాలు మాదిరిగానే ఈ గద్దెలో అమ్మవారికి కూడా వచ్చే నెల 3వ తేదీన కలశ స్థాపనతో ప్రారంభమయ్యే 12వ తేదీతో అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వీరభద్రుడు సంఘం కమిటీ సభ్యుల పర్యవేక్షణలో గ్రామస్తుల సహకారంతో ప్రతిరోజు వివిధ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు, గద్దె కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల 12 దాకా వేయటం అని అనుకున్నాక రాత్రి మెసేజ్ పెట్టడం అందరూ బాగానే వచ్చారు. ఈ ఉత్సవాలు సమిష్టిగా ఎవరైనా ఉంటే ముందుకు వస్తే కమిటీ వారు తెలియజేస్తే కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళు సహకరిస్తారు. జై దుర్గా భవానీ మాతాకు జై, జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా, జై జై దుర్గా, జై దుర్గా భవానీ మాతాకు జై, జై దుర్గా భవానీ మాతాకు జై, జై దుర్గా భవానీ మాతాకు జై, జై దుర్గా, జై జై దుర్గా, గణేష్ నవరాత్రుల్లో భాగంగా 8వ రోజు పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకట్టుకున్నటువంటి బాలాపూర్ గణనాథుని వద్ద తెలంగాణ డీజీపీ జితేందర్, హైదరాబాద్ సివి ఆనంద్, రాచకొండ సిపి సుధీర్ బాబు, హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాల్ బాలాపూర్ గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు శాల్వాతో సన్మానించి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ओम राजाधिराजाय प्रदेन सागिने नमो वयं वै श्रवणाय गुरुमानितानि प्रदक्षन्ते प्रदक्षिण पदे पदे पापोऽहं पापकर्माणं पापात्मा पापजां त्वां सायमां कृपया देव चरणागतम् ఏ గణేష్ అలా చెప్పనా మేయర్ గారు ప్లీజ్ సైడ్ కొంచెం ఎంత తప్పకు రే వెయిట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు స్టేషన్ బస్తీకి చెందిన ఎస్కే పాషా 40 సంవత్సరాలు. ఇతను ఇల్లందు మున్సిపాలిటీలో చెత్త వాహన డ్రైవర్గా పనిచేస్తాడు. ఒకరోజు అనుకోకుండా యాక్సిడెంట్ కావడం వల్ల నడుము, చేతులకు, తలకు గాయాలు అయ్యాయి. తర్వాత కొన్ని రోజులకు సెట్ అయింది. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నడుము మొత్తం పడిపోవడం జరిగింది. నడుముకు పుండ్లు కావడం, గడ్డలు కావడం జరిగింది. తర్వాత ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. అయినా సెట్ కాకపోవడం వల్ల నడుము మొత్తం సచ్చుపడిపోయింది. వల్ల ట్రీట్మెంట్కి చాలా పైసలు అవుతున్నాయి. ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెలకి 8 నుంచి 10,000 దాకా ఖర్చు అవుతుందని, మాకంత స్తోమత లేక ఇంటికి తీసుకువచ్చి ఉంచామని, దాతలు ఎవరైనా ఉంటే ఆదుకోవాలని చైర్మన్ దుమ్మలపాటి వెంకటేశ్వర్లు మరియు ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మమ్మల్ని ఆదుకోవాలని, నా భర్తకు వైద్యం చేయాలని ఎస్కే పాషా భార్య వేడుకుంటుంది. దాతలు ఎవరైనా ఉంటే ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి డబ్బులు వేయాలని కోరుకుంటున్నారు. ఫోన్పే నెంబర్ ఎస్కే పాషా 7676778202 ఈ నెంబర్కి చేయాలని వారు కోరుతున్నారు. ये सिर का भी निकालने लगा है। अच्छा 2 है वो भी लगा रहे మాట్లాడతారా माटला निकाल निकाल
నా పేరు రఫ్య, మా ఆయన పేరు పాషా. ఇంతకుముందు మున్సిపాలిటీలో పనిచేసేటోళ్ళు మేము. ఇప్పుడు అసలు ఆరోగ్యం బాగాలేదు. మన చైర్మన్ కానివ్వండి, ఎమ్మెల్యే కోరం కనకయ్య కానివ్వండి, మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నామండి మనస్ఫూర్తిగా. మా ఆయన అసలు ఎత్తలేడండి. మాకు హాస్పిటల్లో జాయిన్ చేయండి, మాకు ఆదుకోండి, మాకు సాయం చేయండి. మా ఆయన పరిస్థితి అసలు బాగాలేదు. మున్సిపాలిటీలో పనిచేసేటోళ్ళు ఇంతకుముందు. రంజాన్బి, మా ఆయన పేరు ఎస్కే పాషా. మా మున్సిపాలిటీలో పనిచేసేటోళ్ళు. ఇంతకుముందు బైక్ యాక్సిడెంట్ అయ్యి చిన్న చిన్న దెబ్బల వల్ల చూపించినాం, అప్పుడు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చి ఎన్నుపూసలో ఇన్ఫెక్షన్ అని అటు ఇటు హాస్పిటల్లో తిరుగుతూనే ఉన్నామండి. చాలా డబ్బులు దాకా ఖర్చు అయినాయి. ఇప్పుడు ఈ మధ్యలో చూపించడానికి మా దగ్గర ఏం లేవు. హాస్పిటల్లో ఏదైనా జాయిన్ చేయాలని మున్సిపాలిటీ తరఫున ఆదుకోవాలని అనుకుంటున్నామండి. ఇంతకుముందు కూడా మున్సిపాలిటీలో ఆయన డ్యూటీ చేసేటోడు. ఇప్పుడు ఇట్లా పరిస్థితి రావడం వల్లనే మున్సిపాలిటీ డ్యూటీ కూడా మానేసిండు. ఇప్పుడు ఎటు పోయే పరిస్థితి లేదు. అసలు చాలా ఇబ్బందులలో ఉన్నామండి. మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటామండి. మాకంటూ ఎవ్వరు లేరు. మా పరిస్థితి కూడా బాగాలేదండి. మాకు ఎవ్వరు లేరు. గవర్నమెంట్ తరఫునైనా ఇటు మున్సిపాలిటీ తరఫునైనా ఎవరన్నా ఒకరు హెల్ప్ చేయాలని కోరుకుంటానండి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అప్రోచ్ రోడ్డును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు మోహన్ రావు నాయుడు ప్రారంభించారు. అలాగే విజయవాడ న్యూఢిల్లీ మధ్య ఇండిగో సేవలను ప్రారంభించారు. అనంతరం అధికారులతో విమానాశ్రయ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ ఎయిర్పోర్ట్ కి సంబంధించి ఒక 2 కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఎయిర్పోర్ట్ కి ఎంట్రన్స్ రోడ్డు, ఒక కొత్త రోడ్డు మన హైవే పాయింట్ నుంచి దాన్ని ఇనాగ్రేట్ చేసుకోవడంతో పాటు ఢిల్లీకి అలాగే విజయవాడకి ఒక కొత్త కనెక్షన్ ఇండిగో వాళ్ళ సహకారంతో అది కూడా ఈ రోజు మనం లాంచ్ చేసుకుంటున్నాం. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా అయినప్పటి నుంచి దేశంలో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉంటే ప్రధానంగా దృష్టి పెట్టినటువంటి ఎయిర్పోర్ట్ మన విజయవాడ ఎయిర్పోర్ట్ అనేది కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వాళ్ళు కూడా చెప్పి ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ ని మనం డెవలప్ చేసుకోగలిగితే, ఈ కనెక్టివిటీని దేశంలో ఉన్నటువంటి ప్రతి నగరానికి మనం అందించగలిగితే మన క్యాపిటల్ కి ముందుగా చాలా మంది వస్తారు. తద్వారా మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రత్యేక దృష్టి పెట్టి నాకు తెలిసి ఈ 3 నెలల్లో ప్రభుత్వాలు ఏర్పాటైన 3 నెలల్లో ముంబైకి మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక ఫ్లైట్ ముందుగా చిన్న ఫ్లైట్ ATR ఉంటే దాన్ని అప్గ్రేడ్ చేసి ఎయిర్ బస్ కింద బెంగళూరు కి కొత్త ఫ్లైట్ మనం స్టార్ట్ చేసాం. ఈ రోజు అదనంగా ఢిల్లీకి కూడా మరొక కనెక్షన్ మనం స్టార్ట్ చేసాం. అంటే చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోదీ గారికి కలుసుకోవడానికి అదనంగా ఇంకో కార్యక్రమం కూడా చేశామని వాళ్ళ రిలేషన్ ఎంత బలంగా ఉంటే దేశం గాని రాష్ట్రం గాని అంత సుభిక్షంగా ఉంటుందనే ఆలోచనతో 2 క్యాపిటల్స్ ని కూడా మరొక కనెక్షన్ తో ఈ రోజు కలపడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మధ్యరాల మండలి కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల సిబ్బంది వేధింపులు తట్టుకోలేక కేజీబీవీ పాఠశాల 2వ అంతస్తుపై నుంచి దూకి 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య ప్రయత్నం. ఎందుకు దూకినావురా? ఎందుకు దూకినావు? చేయరా ప్రాబ్లం ఏంది నాన్న? ఫస్ట్ ఒక రోజు కడుపు చేసుకొని ఏడ్చిన వాళ్ళు వచ్చి టీచర్ రాసండి, మీ బాబాని టీసీ తీసుకొని పోమని, మీ బాబాని టీసీ తీసుకుని రాసండి. రాసైతే డాడీకి మేడం ఎంత సీరియస్ అయింది. అయినందుకు అప్పుడు నుంచే టార్చర్ చేస్తుంది. క్లాస్ లీడర్ ఉన్నందుకు, ఎందుకు క్లాస్ లీడర్ అది దాన్ని ఇట్లా పడితే అట్లా తెచ్చింది. మొన్న నాకు కడుపు కిడ్నీలో రాయింది. మా వాంటింగ్స్ అవుతుంటే సిక్కింలో వాంటింగ్స్ అవుతున్నానికి పట్ట కొట్టింది. మళ్ళీ పోయిన మమ్మీ వాళ్ళకి మేడం కొట్టిందంటే వస్తారు వాంటింగ్స్ మళ్ళీ పోతారు, కానీ నన్ను తీసుకోకూడదు కదా. అందుకోసం నాకు ఏదో వచ్చాను వాళ్ళు వచ్చి తీసుకొని పోతాను ఇచ్చింది. మేము పోతాం మమ్మీ వాళ్ళ దగ్గర.
ఏదైనా ఫోన్ అడగాలని ఆ టీచర్ని అడగాలి. ఇల్లు కొడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు కొడుతున్నాడు. టీచర్ పేరు ఏం పేరు? నా టీచర్. నేను ఇంతకుముందే హైదరాబాద్ స్కూల్లో చదువుకున్నాను. నీ ప్రాపర్ ఎక్కడరా? ప్రాపర్ ఎక్కడ? మీ నేటివ్ విలేజ్ ఎక్కడ? మీ గ్రామం ఎక్కడ? మైబాద్ డిస్టిక్ చిన్నప్పుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం గణపతి నవరాత్రులు ముగించుకున్న భక్తులు అధికారులు అనుమతించిన ప్రదేశంలోనే నిమజ్జనం చేసుకోవాలని ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కుమార్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. శనివారం ముమ్మిడివరం సర్కిల్ ఆఫీసులో సీఏ మోహన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ వినాయక నిమజ్జనం జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను అశ్లీల నృత్యాలు నిర్వహించకుండా ప్రశాంత వాతావరణంలో గణపతి నిమజ్జనం జరుపుకోవాలని ఆయన సూచించారు. అలాగే గోదావరి వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని అధికారులు అనుమతి ఇచ్చిన స్థలాల్లోనే నిమజ్జనాలు జరపాలని ముమ్మిడివరం సీఏ మోహన్ కుమార్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాట్రింకోన ఎస్ఐ అవినాష్ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం ఏమంటే, సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచబడుతుంది ఈ మీడియా ముఖ్యంగా. మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి వీల్లేదు. అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పరిధిలో సర్కిల్ పరిధిలో సుమారుగా 180 నుంచి 200 వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా పోలవరం మరియు ముమ్మిడివరం కాట్రేనికొన పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమం పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారు అయిన కృష్ణారావు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మరియు అమలాపురం డిఎస్పీ గారు టిఎస్ఎఫ్కే ప్రసాద్ గారి పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం అయింది. ముఖ్యంగా ఈ యొక్క గణేష్ నిమజ్జనం పురస్కరించుకుని కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయడం ఏమనగా, సో ఈ నిమజ్జనం చేసేటప్పుడు సరైన రక్షణ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రికాషనరీ మెజర్స్ తీసుకుని నిమజ్జనం చేయాల్సిందిగా తెలియపరచబడుతుంది మీడియా ముఖ్యంగా. మరియు ఎటువంటి డీజేలకు కానీ అశ్లీల కార్యక్రమాలు కానీ జరపడానికి వీల్లేదు. అటువంటి ఏమన్నా మా దృష్టికి వస్తే కనుక కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే సార్ వరద ప్రవాహం కూడా ఎక్కువ సర్కిల్ పరిధిలో సుమారుగా 180 నుంచి 200 వరకు ఈ గణేష్ నిమజ్జనానికి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వీరందరికీ కమిటీ మెంబర్స్ అందరికీ తెలియజేయండి ఏమనగా, ఈ వరద ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి, గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది కాబట్టి ఈ నిమజ్జన కార్యక్రమంలో అందరూ కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ మెంబర్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయండి. ప్రధాని నరేంద్ర మోడీ ఇంట్లో ఒక ఆవు దూడకు జన్మనిచ్చింది.
మోడియా దోడను దేవి విగ్రహం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి శాల్వా కప్పారు. నుదుటి మీద తెల్లటి రేఖతో పుట్టింది కాబట్టి దీప్ జ్యోతి అని పేరు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. తన నివాసంలో దూడ కొత్త సభ్యుడిగా రావడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. కుప్పం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని స్థానిక పిఎస్ ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరంలో దీర్ఘకాలిక కంటి సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు, మధ్య వయస్కులు 100 మంది పాల్గొన్నారు. ఈ ప్రతి నెల 2వ శనివారం నాడు లయన్స్ క్లబ్ ద్వారా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు లయన్స్ క్లబ్ అడ్వైజర్ డాక్టర్ ఏ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఉచిత వైద్యాన్ని అందుకుంటున్నారని, ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి పరీక్షలు నిర్వహించి ఎవరైనా కంటి శస్త్ర చికిత్సకు అర్హులవుతారో వారిని పిఎస్ ఆసుపత్రి వారు వారికి మెరుగైన వైద్య సేవలను అందించి వారి దీర్ఘకాలిక కంటి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారని, ఇంతటి మంచి కార్యక్రమానికి వారి వంతు సహాయాన్ని అందించడం మాకెంతో ఆనందంగా ఉందని వారికి లయన్స్ క్లబ్ తరపున ధన్యవాదాలు తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న 100 మందిలో 25 మంది శస్త్రచికిత్సకు వైద్యులు సిఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు. వైద్య సేవలో పాల్గొన్న వారికి లయన్స్ క్లబ్ సభ్యులు భోజన ఏర్పాట్లను తయారు చేశారు.
కాకినాడ జిల్లా ప్రతిపడు నియోజకవర్గం జిల్లా పరిషత్ హైస్కూల్లో బాలిక విద్యార్థులపై జరుగుతున్న ర్యాగింగ్లపై విరుచుకుపడ్డ బాపిరాజు లోకల్ మరియు బయట గ్రామాల నుంచి కొంతమంది కుర్రాళ్ళు చెడు వ్యసనాలకు బానిసలుగా మారిన మానవ మృగాల నుంచి నా చెల్లెల్లాంటి ఆడబిడ్డలను కాపాడుతానని జిల్లా అధ్యక్షుడు బాపిరాజు అన్నాడు. అదేవిధంగా ప్రతిపడు పోలీసు అధికారులు అలానే స్కూల్ యాజమాన్యం అన్ని విధాలుగా నాకు ధైర్యంగా ఉండాలని ఉంటారనే నమ్మకంతో నా తోబుట్టువులు చెల్లెమ్మ లాంటి విద్యార్థులను కాపాడుకునే బాధ్యత తీసుకుంటానని తెలియజేశారు. కులం వస్తున్నా సరే కులంతో నాకు పని లేదు, ఏ బిడ్డనో నాకు ఫోన్ చేయొచ్చు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు ఎవరైనా సరే నేను వెంటనే యాక్షన్ తీసుకుంటాను. ఇది దైవ సాక్షిగా చెప్తున్నాను. ఇందులో నా ప్రాణం పోయినా నాకు పర్లేదు. ఒక ఆడబిడ్డల కోసం నా ప్రాణం పోయిందనుకుంటాను. నేను నా కోట్లు ఇక్కడ అంటిస్తాను. ఆల్రెడీ మీకు అవసరం అయితే నేను ఫ్లెక్సీ అంటిస్తాను. నా నెంబరు నేను మహానే అండి, కానీ ఎప్పుడు నేను ఆ మాట ఎప్పుడు ఎక్కడ చెప్పుకోలేదు. ఈ బిడ్డ చొప్పిన గురించే నేను ఇవాళ ఈ కొండవే వేసాను తప్ప ఎప్పుడు నేను వేసుకోలేదు. నా గొప్పగా నేను ఎప్పుడు చెప్పుకోలేదు. దయచేసి మీ ఇక్కడ ఉన్న బిడ్డలు నా కూతురుతో సమానం, కులంతో పని లేదు. మా అన్నయ్య వస్తాడా రాడని మీరు అనుకోవద్దు. మీరు ఫోన్ చేసిన వెంటనే నాకున్నాక నా బ్యాచ్ని తీసుకొచ్చి నేనేటో చూపెడతాను. కానీ నిన్న జరగబడిన దాంట్లో ఎస్సీ గారు, సిఏ గారు మాకంతా చాలా బాగా సహాయం చేశారు. మాకు అక్కడ ఈత కొట్టి అవకాశం లేక మా బిడ్డని చేతులారా చంపేసుకున్నాం. ఆ నూయి మూలనే మాకు ఎటువంటి సహాయం మాకు దొరకలేదు. బిడ్డ సాధన మటుకి ఇలాగ వలెత్తు వచ్చినట్టు వచ్చింది. మా తల్లి బతికేసిందని మేము అనుకున్నాము, బతకలేదు. ఆ బిడ్డకి చాలా అన్యాయం జరిగింది. మరి అందులో ఇద్దరు మాస్టర్లు ఇక్కడ ఏదో కానీ ఆ బిడ్డను అన్నారట. ఆ ఇద్దరు మాస్టర్లో పిల్లల్ని స్కూల్లో వెళ్ళిపోయినా ఆ ఇద్దరు మాస్టర్లు ఏమైందో మాకు అక్కడికి వచ్చి బయటకు వచ్చి చెప్తే అది ఎంతో అందంగా ఉంటుంది. సిఏ గారు, ఎస్సీ గారు, కానిస్టేబుల్ మాకు నిన్న అంతా సహాయం చేశారు. అలాగే ఈ ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే మాత్రం కంపల్సరీగా ఇలా యాక్షన్ తీసుకోవాలని నేను మరీ కోరుకుంటున్నాను. జై భీమ్. మరో ఉల్టేలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.